శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఈరోజు ప్రత్యేకతలు. వీటి విషయానికి వస్తే ఈరోజు మరి భాగ్యనగరానికి సూర్యోదయం 6:07 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:21 తిథి బహుళపాడ్యమి రాత్రి 9:12 వెళ్ళిపోయి విధియ రావటం అనేది జరుగుతుంది. నక్షత్రం విషయానికి వస్తే కనుక పూర్వభాద్ర నక్షత్రం అనేది రాత్రి 8:02 వెళ్ళిపోయి తదనంతరం ఉత్తరాభాద్ర రావటం అనేది జరుగుతుంది. దినసరి యోగాల్లో ధృతి అనే యోగం ఉదయం 6:30 వెళ్ళిపోతుంది. మళ్ళీ శూలయోగం అనేది వచ్చి అది తెల్లవారి 9వ తారీఖు కనుక 3:20 వెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక తదతర ఏదైతే యోగం అనేది ఉంటుందో అది గండ యోగం. అంటే ఇంచుమించుగా మనకి తెల్లవారుజాము నుంచి మళ్ళీ గండ యోగం అనేది రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి మంచి ముహూర్త విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది మధ్యాహ్నం 12:35 ప్రారంభమై 2:04 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:16 ప్రారంభమై 3:05 వరకు ఉంటుంది. ఇంకా బ్రహ్మముహూర్తం అనేది ఎప్పట్లాగానే తెల్లవారుజామున 4:33 ప్రారంభమై 5:20 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం తెల్లవారుజామున 4:52 ప్రారంభమై ఉదయం 6:20 అంటే తెల్లవారి 9వ తారీఖు. ఇక రాహు కాలం అనేది చూస్తే కనుక సోమవారం కనుక ఉదయం 7:38 నుంచి 9:10 వరకు. దుర్ముహూర్తం 2 సార్లు ఉంటుంది సోమవారం పూట. అది మధ్యాహ్నం 12:38 నుంచి 1:27 వరకు. మళ్ళీ పునః మధ్యాహ్నం 3:05 నుంచి 3:50 వరకు ఉంటుంది. ఇక తారాబలం విషయానికి వస్తే పూర్వభాద్ర రాత్రి 8:02 వరకు ఉండే ఏదైతే ఈ తార ఉంటుందో ఆ తారాబలం అనేది మేష రాశిలో భరణి నక్షత్రం వారికి, వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి, మిథున రాశి విషయానికి వస్తే గనక ఆరుద్ర నక్షత్రానికి, కర్కాటక రాశి విషయానికి వస్తే గనక అనురాధ పుష్యమి ఆశ్లేష నక్షత్రానికి అనుకూలం. సింహరాశి విషయంలోకి వస్తే గనక పుబ్బా నక్షత్రానికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే గనక హస్తా నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే గనక స్వాతి నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఇద్దరికీ అనుకూలం. ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢకు, మకర రాశిలో కేవలం శ్రవణ నక్షత్రానికి అనుకూలం. కుంభరాశి విషయంలోకి వస్తే కనుక శతభిష నక్షత్రం వారికి అనుకూలం. ఇక చివరిదైన మేన రాశిలో అయితే కనుక రేవతి నక్షత్రము మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అనుకూలం. ఇంకా దినఫలాల విషయానికి వస్తే కనుక ఈరోజు మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇంతకు ముందు రోజు వచ్చిన గ్రహణం కూడా వీరికి లాభస్థానంలో ఏర్పడటం వల్ల చాలా విషయాల్లో ముందుకెళ్ళగలుగుతారు. భక్తి భావన, ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఇంట్లో పెంచుకోగలుగుతారు. మరి సత్శీలమైన వ్యక్తుల పరిచయాలు, సత్సంభాషణలు మీకు మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. స్నేహితులు, బంధువుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య పెరుగుతుంది. అలాగే జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం నుంచి కూడా క్రమంగా కొంత
ఉపశమనం లభించటం అనేదైతే జరుగుతుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు మరీ ఇబ్బంది పడే అంశాలు తక్కువుంటాయి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అయితే భగవద్ ధ్యానంలో గానీ, భగవద్భక్తి మీద గానీ కొంతవరకు మనసు నిలుపుకొని, ఉన్నంతలో మనసుని ప్రశాంతంగా చూసుకునేందుకైతే మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయగలుగుతారు. ఖర్చులు కూడా సద్వినియోగం అవ్వటం అనేదైతే కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు కలగవచ్చు. సింహరాశి, సింహరాశి వారికైతే గనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. సంతానపరంగా కొంత ఊరట లభిస్తుంది. కొత్త కొత్త విషయాలను నేర్చుకునే విధానంలో మీరు ఎక్కువ శ్రద్ధని పెట్టడం అనేదైతే ఉంటుంది. కన్యా రాశి, కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. అయితే భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. తులారాశి, తులారాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేదైతే ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థికంగా ఏదో విధంగా ఇతరుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేదైతే ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయంలో కొంతవరకు త్యాగం చేసి ఇతరులను మెప్పు పొందటం అనేది గానీ, లేదా భగవత్ కృపని అందుకోవటం గానీ సంభవించవచ్చు. మానసికంగా కొంత బలోపేతం అవ్వటం అనేదైతే కనిపిస్తోంది. ధనుర్రాశి, ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అధిగమించి ముందుకు రాగలుగుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య పెరుగుతుంది. మకర రాశి, మకర రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మనం వాటిని సమకూర్చుకోవటం అనేదైతే ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు వారితో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదైనా ప్రయాణాలు చేయాలంటే సాధ్యమవుతుంది. కుంభరాశి, కుంభరాశి వారికైతే గనక కొద్దిగా పనిభారం తగ్గటం అనేది గానీ, ఒత్తిడి తగ్గటం అనేది గానీ కొంత ఈరోజు మేలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. సంతాన విషయాల్లో ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులతో మాట పడకుండా ఎంతో కొంత జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతారు. మీనరాశి, మీనరాశి వారికైతే గనక ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం అనేదైతే ఉంటుంది. ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఇతరులతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఒక స్పష్టమైన భరోసాకి రాగలుగుతారు. ఇక ఈరోజు మనకి ఉన్న విశేషాల్లో ఈ రోజు నుంచి మరి పితృ కార్యక్రమాలు అనేది ప్రారంభమవుతాయి. ఈ 15 రోజులు కూడా మనం ఎక్కువగా అంటే దేవుడి కార్యక్రమాల కన్నా కూడా పితృ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం శాస్త్ర వచనం. ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు పాడ్యమి శ్రాద్ధం అంటే మన గతించిన వాళ్ళు ఎవరైనా సరే పాడ్యమి తిథి నాడు పోతే గనక వారికి ఈరోజు మనం పిండ ప్రదానాలు కానీ, తిలా తర్పణాలు కానీ, ఇతర కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మరి అందరికీ లయకారకుడైన శివుడు ఆయుష్ ఇచ్చిన, ఆయుష్ తీసిన ఆయన చేతిలో ఉంటుంది కనుక ఈరోజు మరి శివాలయాల కోవెలకు వెళ్ళటం అనేది మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఎక్కడైనా మీకు ఏదైనా ప్రత్యక్షంగా మనం శివలింగాన్ని పూజించుకునే అవకాశం ఉన్న చోట కొద్దిగా నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుణ్ణి అభిషేకించినట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. మన పితృ దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలుగుతాయి. ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం తిలస్వరూపాయ శివాయ నమః, ఓం తిలస్వరూపాయ శివాయ నమః అనేది భక్తి శ్రద్ధలతో జపించినట్టయితే గనక మనకి అన్ని రకాల దోషాలు కూడా తొలుగుతాయి.